హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు నేను వచ్చేసాను సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ కి. సో ఇక్కడ మనకి వెన్ను సమస్యలకి అండ్ అలాగే మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటి వాటన్నిటికీ కూడా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ డాక్టర్ మనకి ఎగ్జాంపుల్తో సహా చూపిస్తారు అసలు పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లంతో వచ్చారు, వాళ్ళ ట్రీట్మెంట్ తర్వాత ఎట్లా ఉన్నారనేది మీరు కూడా స్వయంగా చూడొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, డాక్టర్ గారితో మాట్లాడదాం. తేజ గారు, డాక్టర్ గారు నమస్తే అండి. ప్రతి వాళ్ళలాగా కాకుండా మీరు చాలా డిఫరెంట్ గా అసలు పేషెంట్ ఏ ప్రాబ్లంతో వచ్చారు, సో రికవరీ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారని ఎగ్జాంపుల్ తో సహా మాకు చూపిస్తారు. సో అసలు సర్జరీ లేకుండా ఇలాంటివి నిజంగా సాధ్యమా అని అనిపిస్తూ ఉంటది మాకు. సో ఈ రోజు ఎవరి గురించి మాకు చెప్పబోతున్నారు? స్పెషల్లీ ట్రీట్ చేసే కేసెస్ అన్ని కూడా బ్యాక్ పెయిన్ కేసెస్ అనమాట. ఇందులో చాలా రకాలుగా ఉంటాయి. మనకి బ్యాక్ పెయిన్స్ లో కూడా మనకి ఏమవుతుందంటే చాలా మంది, కొంతమందికి ఓన్లీ బ్యాక్ ఆ లోకల్ ఏరియాలో మాత్రమే పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హ్యాండ్స్ లోకి అండ్ లెగ్స్ లోకి రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అంటే దేని వల్ల వస్తుంది ఆ పెయిన్ అనేది. సో ఇప్పుడు నేను చూపించే పేషెంట్ ఏంటంటే ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. యాక్చువల్ ఏంటంటే సర్జరీ రికమెండ్ చేశారు అనమాట ఆ కేసుకి. సో ఇక్కడ ఏమైందంటే క్రానిక్ డిస్క్ హెరినియేషన్స్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ హెరినియేషన్ అంటే డిస్క్ అనేది ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్రతి 2 బోన్స్ మధ్యలో మనకి ఈ డిస్క్స్ అంటాం, ఓకేనా. సో ఈ కుషన్ లా ఉంటుంది మనకి. ఈ డిస్క్ లో మనకి 70% వాటర్ అండ్ 30% గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఏమవుతుంది, కారణం ఏదైనా కావచ్చు, 2 బోన్స్ మధ్యలో ఈ డిస్క్ ఉంటుంది కదా, దీని మీద ప్రెషర్ పడి ఈ డిస్క్ అనేది జస్ట్ ఒక టేర్ అయి అందులో ఉన్న లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. దాన్ని న్యూక్లియస్ అంటాం అన్నమాట. సో అది ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో, అది ఎంత బయటకు వస్తుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. మనకి కొంచెంగా బయటకు వచ్చింది అనుకోండి, ఓన్లీ ఆ లోకల్ ఏరియాలో మాత్రమే పెయిన్ ఉంటుంది. దాన్ని మనం యాన్యులర్ టియర్ అనొచ్చు. అది ఎక్కువగా బయటకు వచ్చేస్తే ఏమవుతుందంటే పక్కనున్న నర్వ్ పైన ప్రెషర్ పడుతుంది కదా, సో అది పైన సర్వైకల్లో ఏమైనా పడింది అనుకోండి. ఇప్పుడు సర్వైకల్ రీజన్ ఏమైనా వస్తే, మనకి నెక్ భాగంలో ఏమైనా వస్తే ఆ చేతుల్లో పెయిన్ కానీ తిమ్ముర్లు కానీ నమ్నెస్ వస్తాయి. అలానే ఇప్పుడు నడుములో ఏమైనా బయటకు వస్తే కాళ్ళలో కూడా తిమ్ముర్లు కానీ అలానే మంటలు కానీ వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చే కేసు అంటే లిస్టసిస్ కేస్, అలానే డిస్క్ హెరినియేషన్ అనమాట. అంటే ఈయన ఒకసారి కింద పడ్డారు. సో అప్పుడు సిమ్టమ్స్ ఏం లేవు, తగ్గిపోయింది. సో లాస్ట్ ఒక 3 years నుంచి కామన్ గా పెయిన్ వస్తుంది. లాస్ట్ 6 months నుంచి ఎక్కువైపోయింది అనమాట. అంటే స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏమవుతుందంటే ఈ డిస్క్ ఏదైతే ఉందో ఈ వర్టిబ్రే, ఇక్కడ పార్స్ ఇంటర్ ఆర్టికులరీస్ అంటాం, అది డిఫెక్ట్, అది డ్యామేజ్ అయ్యి ఇది ముందుకు వచ్చేస్తుంది మనకి. ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లెవెల్స్ ఉంటాయి. ఇది ఇట్స్ గ్రేడ్ 1 లెవెల్. అలానే హెరినియేషన్ అనేది ఎక్కువ ఉంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆయన కంటిన్యూస్ గా లాస్ట్ ఒక 3 to 4 months నుంచి పెయిన్ ఉండడం జరిగింది. సో ఇక్కడ మన దగ్గరకు వచ్చే ట్రీట్మెంట్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా ఒకసారి మనం మాట్లాడమని చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా పేషెంట్స్ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తారో, వాళ్ళకు కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో అదే పేషెంట్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది. ఓకే అండి. సో మీరు చెప్పిన పేషెంట్ ఏంటండి ప్రాబ్లం? ఇక్కడ ఏంటంటే ఇట్స్ లంబర్ లో L3 నుంచి S1 వరకు కూడా డిస్క్ హెరినియేషన్స్, కాకపోతే L4, L5 ఎక్కువగా ఉంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఒక 1 leg స్టార్ట్ అయింది, తర్వాత అదర్ లెగ్ 2 legs కూడా ఏమైందంటే కంప్లీట్ గా ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బంది ఉండేది కంప్లీట్. ఒక 5 minutes నుంచి ఉంటే కూడా 2 legs లోకి రేడియేటింగ్ పెయిన్ వచ్చేసేది. సో అదే ప్రాబ్లమ్స్ వచ్చారన్నమాట ఇక్కడ మనకి. సో ఇక్కడ నేను ట్రీట్మెంట్ అయిపోయింది, బట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది కదా, దానికోసం కొన్ని మ్యానిపులేషన్స్ ఇక్కడ నేను చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ మేము చెక్ చేస్తాం అన్నమాట స్పైనస్ ప్రాసెస్ అండ్ అలైన్మెంట్ ఎలా ఉంది అనేది. సో ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. అవన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ చెక్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే మిస్ అలైన్ ఉందో దాన్ని మళ్ళీ అలైన్ చేస్తాం అన్నమాట మనం. అంటే డీకంప్రెషన్ మిషన్స్ ఉంటాయి, అలానే మాన్యువల్ థెరపీ, HVT అంటాం, హై వెలాసిటీ థ్రస్ట్ అంటాం, వాటి థెరపీస్ అనేది ఇస్తాం అన్నమాట ఇక్కడ మనం. Just relax. హలో అండి, మీ పేరు? అప్పారావు. అప్పారావు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కీపురం ఈస్ట్ బజార్. ఓకే. సో ఇక్కడ మీకు తేజ స్పైన్ కేర్ క్లినిక్ ఉందని ఎట్లా తెలిసింది? అసలు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటానండి. వీడియోస్ చూసినప్పుడు తేజ గారి వీడియోస్ చూసి రావడం జరిగింది. అవును, డాక్టర్ గారు చెప్పారు మాకు, మీరు చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. 3 years నుంచి బ్యాక్ పెయిన్ ఉండేది, చాలా నొప్పిగా ఉండేది. ఏమో 3 months నుంచి ఏమో కాళ్ళలో నొప్పి మంటగా ఉండేది అన్నమాట. ఓకే. అప్పుడు యూట్యూబ్స్ చూసి తేజ గారి యూట్యూబ్ చూసి. సో అంటే ఎన్ని డేస్ నుంచి తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? 20 days నుంచి తీసుకుంటాను. 20 days నుంచి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేది అంతకు ముందు, అప్పుడు అలాగే. ఓకే.
సో పెయిన్ రాకముందు మీకు ఎలా ఎట్లా ఉండేదో ఉండేదో అలా అప్పుడు ఉంది. అలాగే నాకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి 95 సఫర్ అయ్యారు మీరు. సఫర్ అయినా అప్పుడు కొంచెం బాగా సో ఇప్పుడు అవి ట్రీట్మెంట్స్ మూమెంట్స్ అవన్నీ ఇచ్చారు కదా, ఏమైనా పెయిన్ వచ్చిందా మీకు? పెయిన్ రాదు. అంటే మాకు చూస్తే అట్లా అనిపించింది అనమాట. చేయించుకున్నారు కదా మీరు, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఎంతవరకు మీకు క్యూర్ అయిందని అనిపిస్తుంది? 95% క్యూర్ అయింది. ఓకే. కొద్ది కొద్దిగా తప్ప మొత్తం అంతా క్లియర్ అయింది. అంటే అప్పుడు నాకు కూర్చోవాలన్నా నిలబడాలన్నా బ్యాక్ పెయిన్ చాలా ఇబ్బంది పడేవాడు ట్రీట్మెంట్కి ముందు. ఓకే. ట్రీట్మెంట్ స్టార్ట్ 2 days ట్రీట్మెంట్ పూర్తయినాక చాలా ఫ్రీ అయింది మొత్తం అంతా, చాలా హ్యాపీగా. ఓకే. ఇంకా సో అంటే అసలు మామూలుగా మీకు కూర్చోడానికి నడవడానికి కూడా చాలా ప్రాబ్లం, ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయిందా మీకు? హ్యాపీగా ఉంది. ఓకే. ఆల్మోస్ట్ 95% మీకు క్యూర్ అయిపోయింది. క్యూర్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో వ్యూవర్స్ చూసారు కదండి, డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ లో మనం లైవ్ లో చూసామన్నమాట. 3 years నుంచి ఆయన కాళ్ళు నొప్పులతోటి అసలు కూర్చోడానికి నడవడానికి లేకుండా సఫర్ అయ్యారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 సిట్టింగ్స్ లోనే ఆయన ఇదివరకు ఎలా ఉన్నానో అలాగే ఉన్నానని చెప్పారనమాట. సో మరి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సర్జరీ వరకు వెళ్లకుండా ఇక్కడ మనకి చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.